Hey guys, welcome back to day 5 of mini vlogs. యాక్చువల్గా నేను పిస్తా చియా పుడింగ్ చేస్తున్నాను అనమాట. సో పొద్దున్న మళ్ళీ రేపులాగే మ్యాగీ చేసుకొని తిన్నా, లేట్ లేచినా కాబట్టి బోర్ కొడుతున్నాను, ఏం చేద్దామని ఆలోచిస్తే చియా పుడింగ్ చేద్దాం అనుకున్నాను అనమాట. పిస్తాషియో చియా పుడింగ్ అనమాట. సో మా మమ్మీ ఇంటికి రాగానే మమ్మీకైనా నిశాంతకైనా ఫుల్ ఆకలిస్తుంది. సో వాళ్ళకి అప్పుడు ఏదో ఒక తినాలనిపిస్తుంటే సో మా మమ్మీ హెల్దీ తినాలి కాబట్టి హెల్దీ చేస్తున్నాను అనమాట. పిస్తాషియోస్ ఇక్కడ అన్ని నేను ఇన్ని తీసుకున్నాను అనమాట. పిస్తాషియోస్ హాట్ వాటర్లో సోక్ చేస్తాను అనమాట. సో దీని లోపల హాట్ వాటర్ 10-20 minutes సోక్ చేయడానికి ఉంచుతున్నాను అనమాట. రుటోగా చూడండి సతాయిస్తుంటాడు ఎప్పుడు. రుటోగా కాల్షియం టాబ్లెట్ ఇస్తున్నా చూడండి, వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో. వాడు ఎట్లా తింటాడు కాల్షియం టాబ్లెట్, వీడికి చాలా ఇష్టం అనమాట. ఎట్లా తింటాడు కాల్షియం టాబ్లెట్. వీడికి యాక్చువల్గా రీసెంట్గా ఫ్రాక్చర్ అయిన ఉండే కాళ్ళకి, అందుకని డాక్టర్ సజెస్ట్ చేసిండి ఏమని ఒక 30 days. చూడు తిను, చాలా ఇష్టం వీడికి. మింగేస్తాడు అంతే, అయిపోయింది. వీడికి అసలు నచ్చనివైనా ఫుడ్లో కలిపితే తినేస్తాడు అనమాట. సో అసలు సతాయించాడు టాబ్లెట్స్ మెడిసిన్ వాటిలలో అయితే అసలు. మొత్తం సోక్ అయిపోయినాయి, దీని పీల్ అంతా తీసేయాలన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ బ్లెండర్లో వేసేసి కొంచెం మిల్క్ వేయాలన్నమాట దీంట్లో. ఇప్పుడు దీంట్లో స్వీట్నర్ అనమాట, ఏదో ఒక స్వీట్నర్ వేసుకోవచ్చు, హనీ వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ డేట్స్ సిరప్ అట్లా ఉంటాయి అది వేసుకోవచ్చు. సో నేను హనీ వేస్తాను. సో ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేద్దాం. కానీ పిస్తాషియో మిల్క్ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్స్లో యాడ్ చేసుకొని చియా సీడ్స్ వేసుకోవాలన్నమాట. సో గైస్ 3 cups పెట్టేసాను, నాకు మా చెల్లికి మమ్మీకి. సో మూడిట్లో 1 spoon చియా సీడ్స్ వేసేసిన అనమాట. మూడింటిని నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను సోక్ చేయడానికి. మాక్సిమం 3-4 hours సరిపోతుంది. సో ఇప్పుడు బయటికి వెళ్తాం. నిశాంత్ మా కోసం పాస్తా చేసింది అనమాట, మ్యాక్రోనీ చీజ్, మ్యాక్ అండ్ చీజ్ అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాం మేము బయటికి, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అవుతున్నాం అనమాట ఫోటోలు దిగడానికి. సో ఇప్పుడు తింటున్నాము మ్యాక్రోనీ చీజ్, మ్యాక్ అండ్ చీజ్ అనమాట. సో నేను మమ్మీ ఇద్దరం తినేసినాం. అది తర్వాత ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ అయింది కార్లో కూర్చున్నాక. నాకు ఫుల్ వర్షం కూడా పడుతుంది అనమాట బయట.